ఈరోజు ఇక్కడ జైపూర్లో ఏసీపీ ఆఫీస్లో మా ఏసీపీ వెంకటేశ్వర్లు అండ్ అశోక్ కుమార్ అండ్ ఎస్ఐ శ్యామ్ అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఈరోజు కేదన్పల్లి గ్రామంలో ఉన్న జరిగిన దొంగతనం కేసులో ముఖ్యంగా వీళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న యూత్ తర్వాత పబ్లిక్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఆ దొంగ ఈజీగా దొరకడం జరిగింది. ఎలా అంటే ఇతను సల్పల శ్రీనివాస్ అనే ఇతను మోడోస్ ఆపరెండి ఏంటంటే అతను ఆల్రెడీ వృధా రక్కీ చేసుకొని ఇక్కడైతే మంచి ఇల్లు అట్లా రక్కీ చేసుకొని ఉదయం పూటనే డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఎవరికి కనబడిన టైంలో ఇతను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలలో లేదా అటకలో దగ్గర అటకలో సామాన్ల వెనుక దాక్కొని ఇంకా రాత్రిపూట అందరూ పడుకున్న టైంలో ఆ దొంగతనం చేసే మోడస్ ఆపరెండి వెళ్ళిన వ్యక్తి. సో ఇలా మొన్న రాత్రి కూడా ఇలా ఈ కేదంపల్లి గ్రామంలో ఒక రైతు ఇంట్లో వెళ్ళిపోయి అక్కడ నియర్లీ కొన్ని అవర్స్ టుగెదర్ అక్కడ ఉండి రాత్రిపూట అతన్ని క్యాష్ బాక్స్ తర్వాత ఈ వాల్యుబుల్స్ గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ పెట్టిన మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి క్లూస్ కానీ మనకు ఫుటేజెస్ కానీ దొరకలేదు. కానీ ఈ యొక్క మోడస్ ఆపరెండి దీన్ని బట్టి క్లూస్ని గ్యాదర్ చేసి ఇలాంటి వ్యక్తి ఇలాంటి మోడస్ ఆపరెండి వ్యక్తి రీసెంట్గా జైలు నుంచి ఉన్నాడు, అలాంటివి చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇతని ఫొటోస్ని ఉన్న ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఆ ఫొటోస్ని మన పబ్లిక్ అందరికీ మీడియా పరంగా పబ్లిక్ గ్రూప్స్లలో షేర్ చేయడం వల్ల మనకు గ్రాడ్యువల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుందని వెహికల్ సెక్టర్స్లో అన్ని చేస్తూ మొదలెట్టారు. ఆ వెహికల్ సెక్టర్ చేస్తూ మనకు దొరకడం జరిగింది. అతని నుంచి టోటల్గా 10,97,600 రూపాయల ఏదైతే మొత్తం 100% ఏదైతే పోయిందో క్యాష్తో సహా ఆర్నమెంట్స్తో సహా గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ సహా మొత్తం దొరకడం జరిగింది. అవి ఇప్పుడు మేము డిస్ప్లే చేసాము. టోటల్గా 2,62,600 క్యాష్, మిగతా గోల్డ్ ఆర్నమెంట్స్ కలిపి 3 బంగారు గొలుసులు, ఒక్కో దాని బరువు 3 తులాలు ఉంది. 2 బంగారు నెక్లెస్లు 12 తులాలు మొత్తం 3 తులాలు, 2 బంగారు మాటిళ్ళు, 2 ఇయర్ రింగ్స్, ఒక బంగారు ఉంగరం 0.75 గ్రామ్స్, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి కాళ్ళ పట్టీలు ఉన్నాయి కదా. తర్వాత ఈ మొత్తం 2,62,600 రూపీస్ మొత్తం. For more videos like this, subscribe Big TV channel.